ఒక ఉదయం చిన్నారి గణేశుడు నిద్రలేవగాని తన తల్లి పార్వతీదేవి కోసం ఏదైనా ప్రత్యేకంగా చెయ్యాలని అనుకున్నాడు. కేవలం సహాయం చేయడం గాకుండా ఆమెపై తన ప్రేమను చూపించాలని నిర్ణయించుకున్నాడు. చిన్నారి గణేశుడు తన చిన్ని చేతులతో అడవిలోకి వెళ్లి అందమైన పసుపు మరియు ఎరుపు పువ్వులను సేకరించాడు. ఆ తర్వాత తన తండ్రి పరమేశ్వరుడు తరచుగా ఉపయోగించే తామరపద్మం ఆకు ఒకటి జాగ్రత్తగా తీసుకున్నాడు. ఆయన తన విరిగిన దంతాన్ని కలంగా ఉపయోగించి బొగ్గుతో ఆ ఆకుపై చిన్న చిన్న పదాలు రాశాడు. అది పార్వతీదేవికి ఒక ప్రేమలేఖ. ఆ లేఖలో ఇలా ఉంది: అమ్మా, నా కళ్లలో నీవే ప్రపంచం. నీ చిరునవ్వు నాకు మోదకం కంటే తీయనైనది. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నీ ముద్దుల గణేశుడు. ఆయన ఆ లేఖను జాగ్రత్తగా చుట్టి తన నమ్మకమైన వాహనమైన చిన్నారి ఎలుక మూషికానికిచ్చి, మూషికా, ఈ ప్రేమలేఖను అమ్మకు రహస్యంగా అందజేయి అని చెప్పాడు. లేఖ చదివిన పార్వతీదేవి కళ్లలో ఆనందబాష్పాలు వచ్చాయి. ఆమె వెంటనే గణేశుడిని గట్టిగా కౌగిలించుకుని నెలవంక బొమ్మలు ఉన్న కొత్త దుస్తులిచ్చి మోదకాలతో ముద్దులు పెట్టింది. ఆ రోజు గణేశుడు చాలా సంతోషంగా ఉన్నాడు. తల్లిదండ్రులపై ప్రేమను చూపించడానికి పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదని చిన్నారి గణేశుడు నిరూపించాడు. ఈ ముద్దులోలకే చిన్నారి గణేశుని కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్.